అలాగే ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాంతాల్లో దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దండారి సంబరాలతో మారుమ్రోగుతున్నాయి. గుస్తాడి నృత్యాలు, డప్పుల వాయిద్యాలతో తమ ఆరాధ్య దేవుడు యజ్మాను ఆదివాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అక్కడ దీపావళి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అమావాస్య చీకట్లను తొలగించి పుణ్యం వెలుగులకు పండగ దండారి పండుగ. ఈ దండారి పండుగను గిరిజనుల ఆరాధ్య దైవాన్ని ఏత్మను పూజించడానికి గిరిజనులు భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. అంటే ఈ దండారి వేడుకలను ఎందుకు జరుపుకుంటారు, ఏ విధంగా జరుపుకుంటారు అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి ఆదివాసులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ దండారి పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఇక మా పెద్దల సాంప్రదాయంతో పెద్దలు జరిపినట్టుగా 15 రోజుల ముందటి నుంచి మేము ఈ దండోరా అన్నట్టు కట్టుకొని ఎటు ఈ వేరే ఊళ్ళకి సాంప్రదాయాలు పట్టుకొని వేరే ఊళ్ళో వాళ్ళు మా దగ్గరికి రావడం, మేము వాళ్ళ దగ్గరికి పోవడం, మంచి ఇట్లా పండుగ జరుపుకున్నాడు, మంచిగా తిరుగుడు, అక్కడ ఎగురుడు. ఇక 15 రోజుల నుంచి మేము పనులు ఇడిసబెట్టి చేన్ల పనులు ఇడిసబెట్టి మేము ఇది ఒక దండోరా అన్నట్టు మేము పెద్ద ఎత్తున మా ఆదివాసుల కోసనకు మంచిగా జరుపుతున్నాము అని మేము ఒక భావిస్తున్నాము. మేము ఏం కోరుకోమండి, మేము ఏదైతే దండోరాన్ని చేస్తామో దండోరా తల్లినే మేము మొక్కుకుంటాం. మాకు మంచిగా జీవించు, మంచిగా ఉండాలా, మేము మాకు అన్ని విధంగా నువ్వు సహాయపడాలా మా ఊళ్ళకి అందరికీ అని మేము దీన్ని జరిపిస్తామని. ఎవరు మీరు ఎందుకు వెళ్తారు ఒక్కొక్క బంధువుల ఇంటికి ఈ పండుగ సందర్భంగా? మేము మా పెద్దలు ఆశీర్వాదంతో వాళ్ళు జరిపినట్టు మేము సందర్భంగా మేము ఈ దీపావళి మా ఏత్మా పెన్ అనేది మా ఆదివాసీలో ఉన్నది కాబట్టి మేము మాది దండోరా అనేది మేము ఇట్లా చుట్టలు అర్చగా మేము ఇట్లా అలా ఇంటికి మేము వెళ్తాము, మా ఇంటికి వాళ్ళు వస్తారు. ప్రతి సంవత్సరానికి వస్తారు కాబట్టి మేము మేకలు, గారెలు, బూరెలు వాళ్ళకు భోజనాలు తినిపించి వాళ్ళను పంపిస్తాము. తర్వాత వచ్చే సంవత్సరం మేము పోతాము. కాబట్టి ఇది మా పెద్దలు చేసిన ఏత్మా పేరు అనేది 360 ఆకడా పేరుకి అనేది ఇదే, 60 ఆకడా 900 బేతడికి అనేది ఇదే మా సంప్రదాయంలో. ప్రధానంగా మీరు ఏదైతే ఈ ఒకరి దగ్గరికి మీ కులాస్తుల దగ్గరికి మీ బంధువుల దగ్గరికి వెళ్తుంటారు కదా, ఈ దీపావళి సందర్భంగా దండరి పండుగలు చాలా సందర్భంగా ఏమైనా పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారా, అనుబంధాలను పెంచుకుంటారా? అయితే ఇది వాస్తవమైన మాట సార్. ఇది మాకు మేము పెళ్లి సందర్భంగా మేము వాళ్ళ ఇంటికి మేము ఇట్లా అంటే వాళ్ళు 6 చుట్టాలు ఉంటే మేము 7 దేవర్లు ఉంటాయి మరి, అందుకే ఇట్లా సంబంధాలు కలుపుకొని మేము ఇట్లా దేవర్లు చేస్తాం. మేము అంటే ఇది వాళ్ళ పిల్లలు మేము చేసుకుంటాం, మా పిల్లలు వాళ్ళకి ఇస్తాం సార్. ఇది సంబంధించింది, ఇది పెద్దలు ఆడ నుంచే పుట్టించిండ్రు, మేము కరెక్ట్ అదే పద్ధతితో మేము నడుస్తున్నాం సార్. మనకు బోధు ఎమ్మెల్యే కూడా పాల్గొంటున్నారా? అయితే బోధు ఎమ్మెల్యే ఏమంటారు అసలు దండారు ఉత్సవాల సందర్భంగా? మీరు దండారు ఉత్సవాల్లో పాల్గొంటారు కాబట్టి ఏ విధంగా ఫీల్ అవుతుంది? మేము చాలా ఆదివాసులం కాబట్టి ఈ ఆదివాసులు తరతరాల నుంచి మరి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి వాళ్ళు ఈ దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసులు, గోండు జాతి, కోలాం జాతి ఈ పండుగను చాలా పెద్ద పండుగ భావించి మరి గుసాడి రూపంలో, దండా రూపంలో చాలా చక్కగా నిర్వహించుకుంటూ వారి యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకోవడంలో వాళ్ళు ప్రథమంగా ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే సైతం ఆదివాసీలు తమ సాంప్రదాయాలను, ఆచారాలను, సంస్కృతులను, భిన్న సంబంధాలను పెంచుంటే బంధుత్వాలను పెంచే ఈ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎక్కడ చూసినా దండారి కోలాహలం కనిపిస్తుంది. కెమెరామెన్ దినేష్తో అంజయ్య, HM TV, ఆదిలాబాద్.